నిన్న సుప్రీంకోర్టు విషయాలు నిజంగా తీసుకుంటే చాలా గంభీరంగా నడిచినాయి ఫ్రెండ్స్. ఏంటంటే నిన్న మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది గవర్నర్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఒక టైం పీరియడ్ ని పెట్టింది. అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైనా బిల్ పాస్ చేసిన తర్వాత దాన్ని గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది ఉంటే గవర్నర్ సంతకం పెట్టాలా, అదే కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ఉంటే అది ప్రెసిడెంట్ సంతకం పెట్టాలా. సపోజ్ ఇప్పుడు ప్రెసిడెంట్ దాన్ని డిలే చేస్తే, గవర్నర్ దాన్ని డిలే చేస్తే 3 months కంటే ఎక్కువైపోతే ఒక మ్యాండమస్ పిటిషన్ వేసుకొని గవర్నమెంట్ కోర్టులకు తీసుకొని వచ్చి దాని యొక్క నిర్ణయ ప్రక్రియని మొదలెట్టేసేయచ్చు అని చెప్పి కోర్టులు చెప్పినాయి. ఇది ఎవరిచ్చిండ్రు అని చెప్పి జగదీప్ ధన్కర్ గారు డంకే పేచోట్ క్వశ్చన్ చేసిండ్రు సుప్రీంకోర్టుని. ఏమన్నారంటే ఇలా సుప్రీంకోర్టు అనేది ఒక ప్యారలల్ సిస్టమ్ అయిపోయిందా, లేకపోతే ఒక సూపర్ పవర్ పార్లమెంట్ అయిపోయిందా, లేకపోతే ఒక సూపర్ పార్లమెంట్ అయిపోయిందా? సుప్రీంకోర్టు లెక్క ఉండాలా, పార్లమెంట్ లెక్క పనిచేస్తే మళ్ళీ మేమెందుకున్నాం కట్టలు కట్టనికినా అంటే ఇట్లా అనలేదు. ఈ రకంగా ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే ఆర్టికల్ 142 అనేది ఒక న్యూక్లియర్ మిసైల్ అయిపోయింది సుప్రీంకోర్టుకి ప్రతిసారి, అట్లెట్లా అని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిండు జగదీప్ ధన్కర్. ఈయన మాటలకు మీరు ఏకీభవియరా మీ కమెంట్ రూపంలో నాకు చెప్పండి. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఏమన్నారనంటే ఈ ప్రెసిడెంట్స్ కి ఏదైతే మీరు పవర్ ఇప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నారు కదా అండర్ ది ఆర్టికల్స్ 200 and 201 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇది ఎట్లా చేయగలుగుతారు అని అన్నారు. మీరు 8th April కు ఒక జడ్జిమెంట్ పాస్ చేసిండ్రు, సుప్రీంకోర్టు ఒక టైం లిమిట్ పెట్టింది ప్రెసిడెంట్ కి ఇంకా గవర్నర్లకు. వాళ్ళు 3 నెలల్లో ఒక బిల్ అనేది పాస్ చేసేయాలా, లేకపోతే మేము ఇంటర్ఫియర్ అవుతాము, మేము ఇది చేస్తాము అని. సుప్రీంకోర్టుకి 3 నెలల టైం అనేది ప్రెసిడెంట్ కి ఇయ్యగలుగుతుందా? అసలు సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు డైరెక్షన్ ఇచ్చే కెపాసిటీ ఉన్నదా? సుప్రీంకోర్టుకి ఆయన గుర్తు చేసింది ఏందనంటే కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడతానంటే ఎవరు సహించరు అని చెప్పి క్లియర్ కట్ గా సుప్రీంకోర్టుకి ఆయన ఒక మెసేజ్ ఇచ్చిండు. ఆయన ఏమన్నానంటే ఇవాళ మన దుస్థితి చూడండి, కోర్టు వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు డైరెక్షన్లు చూపుతున్నాయి అని అంటే ఇదేమన్నా సూపర్ పార్లమెంట్ అయిపోతుందా సుప్రీంకోర్టులో అనేది అని ఆయన క్వశ్చన్ మార్క్ చేసి ఆయన ఏమన్నానంటే నీకు ఒక రైట్ ఉండొచ్చు ఏంది టు ఇంటర్ప్రెట్ ది కాన్స్టిట్యూషన్ అండర్ ది ఆర్టికల్ 145 ఆఫ్ 3. ప్రెసిడెంట్ కాకపోతే టైం బౌండెడ్ మేనర్ లో పనిచేయాలి అని అనేది ఎట్లా లా అవుతుంది? నువ్వు డైరెక్షన్ ఇస్తావా, మీరు డైరెక్షన్ ఇస్తారా అని చెప్పి చెప్పిండు. దాని తర్వాత ఏమని అన్నాడు, జడ్జెస్ కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఇక తయారు చేసేసి సూపర్ పార్లమెంట్ లెక్క సుప్రీంకోర్టు అయిపోతే ఇక అకౌంటబిలిటీ లేకుండా నాయకులు పనిచేయాలా, మేము పనిచేయాలా, ఎట్లా ఇది లా ఆఫ్ ది ల్యాండ్ కి అప్లై అవుతుందా, లేక సుప్రీంకోర్టుకి కాన్స్టిట్యూషన్ అనేది అప్లై కాదా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ చేసిండ్రు. ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే మళ్ళీ ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆర్ టు దట్ మ్యాటర్ గవర్నర్ కి ఒక టైం బౌండెడ్ అప్రోచ్ ఉంటుందో, సుప్రీంకోర్టు హైకోర్టులలో పడ్డ కేసులకు కూడా ఒక టైం బౌండెడ్ అప్రోచ్ ఉండాలా వద్దా అని అన్న ప్రశ్న ఎలా లేవనెత్తుతుంది ప్రజలలో. ఈ జడ్జిమెంట్ అట్లాంటిది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది టిప్పనీ ఆఫ్ దిస్ జడ్జిమెంట్. జగదీప్ ధన్కర్ గారు ఏం మాట్లాడినరో దాన్నే డీకోడ్ చేసి మాట్లాడుతున్నా. April 8th ఏం జడ్జిమెంట్ ఇచ్చారో పెద్దగా నేను చూడలే. అండ్ మోర్ ఓవర్ ఆర్టికల్ 142 ఏం చెప్తుందో కూడా నేను ముంగట పెడతా. అయితే ఆర్టికల్ 142 అనేది ఒక న్యూక్లియర్ మిసైల్ అయిపోయిందా? ఈ డెమోక్రటిక్ ఫోర్సెస్ ని కాపాడడానికి మీ అందరికీ సుప్రీంకోర్టులకు అంటే జ్యుడిషియరీ 24/7 ఏదైనా చేస్తే నడుస్తుందా అని చెప్పి జగదీప్ ధన్కర్ గారు మాట్లాడారు. అయితే ఆర్టికల్ 142 ఏం చెప్తుందనంటే ఆర్టికల్ 142 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్టుకి ఒక బ్రాడ్ పవర్స్ ఇస్తుందంట ఫ్రెండ్స్. ఆర్టికల్ 142 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ ది సుప్రీం కోర్ట్ బ్రాడ్ powers to ensure complete justice in any matter before it. అయితే డిగ్రీలు ఆర్డర్లు నెసెసరీ ఫర్ జస్టిస్ ఏదైతుందో అంతా చేసేస్తుందట. అయితే ఇది ఎక్కడైనా ఎన్ఫోర్స్ అవుతుందట. ద కోర్ట్ టు మేక్ ఆర్డర్స్ రిగార్డింగ్ ది అటెండెన్స్ ఆఫ్ విట్నెసెస్, డిస్కవరీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ది కంటెంప్ట్, ఇవన్నిటికీ ఆర్టికల్ 142 వల్ల యూజ్ చేయొచ్చట. ఇన్హెరిటెంట్ పవర్స్ ఏమేమి ఉంటాయి అని అంటే 142 empowers the Supreme Court to exert vast discretionary powers, enforcement, the courts, decrees and orders, etc. దానికంటే పెద్దది ఏంటంటే ఇది ఎగ్జాంపుల్స్, జుడిషియల్ యాక్టివిజం అండ్ ది స్కోప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ కిందకి తీసుకొని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆర్టికల్ 142 ఏ కేసులలో యూజ్ చేసిండ్రు అని అంటే భూపాల్ గ్యాస్ ట్రాజడీలో యూజ్ చేసిండ్రు,
దాని కంపెన్సేషన్ ఇప్పియనిక యూజ్ చేసిండ్రు, అవార్డెడ్ కంపెన్సేషన్ టు ది విక్టిమ్స్ లో దీన్ని యూజ్ చేసిండ్రు. అట్లనే విశాఖ గైడ్ లైన్స్ ఫర్ ది వర్క్ ప్లేస్ ఇన్ ది సెక్షువల్ హరాస్మెంట్ కేసులో ఆర్టికల్ 142 ని ఉపయోగించి సుప్రీం కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ as a గ్రైండ్ ఆఫ్ డైవర్స్ కింద కూడా దీన్ని వాడిండ్రు. డిబేట్ ఆన్ అకౌంటబిలిటీకి వస్తే ఇవాళ ఆర్టికల్ 142 మీద చాలా క్రిటిక్స్ వస్తున్నాయి. ఇది జుడిషియరీకి ఎక్సెసివ్ పవర్స్ ఇస్తున్నది, వితౌట్ సఫిషియంట్ అకౌంటబిలిటీ ఇవ్వకుండా అని చెప్పి, పొటెన్షియల్ లీడింగ్ టు ది జుడిషియల్ ఓవర్ రీచ్ అని చెప్పి న్యాయ నిపుణులు మాట్లాడుతున్నారు, విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఇది నేను అబ్సల్యూట్ గూగుల్కైనా తీసుకున్నా. సో ఇది సుప్రీంకోర్టుకి ఓవర్ పవర్ ఇస్తుందా, సుప్రీంకోర్టుని కంట్రోల్లో పెడుతుందా, లేకపోతే ఈ పవర్ తోనే ఏమన్నా చూస్తుందా అని చెప్పి మాట్లాడితే జగదీప్ ధంకర్ గారు ఒక సూపర్ మాట మాట్లాడారు. ఏమని అన్నారంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక హైయెస్ట్ హానరబుల్ పొజిషన్, ఆయనకు డైరెక్షన్ ఇయ్యనడం అనేది ఒక ఇక ఓవర్ రీచ్ కాదు ఆ పవర్ది అని చెప్పి ఆయన ఇంకొకటి ఏమి క్వశ్చన్ యూజ్ చేసిండంటే, మొన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన క్యాష్ సుప్రీంకోర్టు ఎట్లా డీల్ చేసిందండి అని చెప్పి క్వశ్చన్ మార్క్ చేసిండు. పైసలు దొరికి వారం రోజులు అయిపోయినా బయట పడలే, ఎన్ని పైసలు అని చెప్పలే, మొత్తం గప్చుప్ గుడ్పుటాన్ని చేసేసి ఖతం చేద్దామని చూసిండ్రు. ఇది ఎట్లయితది అంటే వాళ్ళకో న్యాయము వేరేలకో న్యాయం అంటే ఎట్లయితది? మళ్ళీ అప్పుడు సూపర్ పార్లమెంట్ లెక్క పనిచేస్తానన్న సుప్రీంకోర్టు ఈ విషయంలో నత్తనాడికి ఎందుకు చేసింది? ఈ డిలే ఏమైనా ఎక్స్ప్లెయినబుల్ ఉందా? ఇది కండోనబులా కాదా? ఇది ఫండమెంటల్ క్వశ్చన్స్ జుడిషియరీ మీద రేజ్ చేస్తుందా చెయ్యదా అని చెప్పి ధన్కర్ గారు డంకేపే చోట్ మాట్లాడారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏందో ఒకసారి చెప్పండి. చిత్రగుప్త్ పనికొచ్చే విషయాలు చెప్తారు. ఈ న్యూస్ అనేది ఎక్కడ రాదు, వచ్చినా కానీ చాలా చిన్నగా ఎన్నో ఇట్లా పెడతారు. మిగతా పంచాయతీలంతా పనికిరాని పంచాయతీలంతా ఉంటుంది కదా, ప్రభుత్వాన్ని కూల్చుడు, ప్రభుత్వాన్ని పెట్టు, ప్రజలకు పరిపాలన ఎట్లుండదన్న విషయాల మీద ఏమి ఉండదు, డిస్కషన్ ఉండదు. వాఫ్ ఇట్ వాజ్ ఎ క్రూషియల్ అమెండ్మెంట్ బిల్. దాని మీద ఏడు దగ్గర తీసుకొచ్చారంటే హిందువులను ముస్లింలను గుడిలో పెడుతున్నారు అంటే ఒక స్టేట్మెంట్, ఒక మతతత్వం. ఇప్పుడు అక్రిడిషన్ ఉన్న మీడియాకు యూట్యూబర్లకు ఏం తేడా చెప్పురు మీరు? యూట్యూబర్లు యాజ్ ఇట్ ఈజ్ గా కోర్టు ప్రొసీడింగ్స్ ఇని చదివి చూసి అర్థం చేసుకొని నిపుణులతో మాట్లాడి కంటెంట్ ఇస్తేనే యూట్యూబ్ నడుస్తుంది కాబట్టి యూట్యూబర్లు కొట్టిరు. అదే మీడియా ఎట్లా కొట్టింది? ముస్లింలని మనం ఏమన్నా హిందూ గుడ్లలో పెడతామా? అరే ఇట్లా కాదు కదా. అదే డిస్కషన్ ఏం జరిగింది? మన సొలిసిటర్ జనరల్ మెహతా గారు సుప్రీంకోర్టుని కూడా క్వశ్చన్ చేసిండు ఈ ముద్దాల. సార్ అగర్ మీరు ఇట్లా మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు వక్ఫ్ది మీరు జడ్జిమెంట్ ఉంటున్నప్పుడు మీరు అందరు నాన్ ముస్లిమ్స్ కదా, మీరు వినొద్దు కదా అని అంటే, అట్లా నేను జడ్జి లాగా చెప్తున్నప్పుడు నేను నా మతాన్ని మర్చిపోయి చెప్తా, నేను ఒక సెక్యులర్ భావాజాలతో చెప్తా అని చెప్పి జడ్జి షాకింగ్ కమెంట్స్ ఏం మాట్లాడుతున్నారు మెహతా గారు, మీరు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనకు మందలించుండు. కాకపోతే ఇట్లాంటి డీటెయిల్డ్ న్యూస్ అనేది మీకు ఏడ రాదు. జగదీప్ ధంకర్ గారు ఏప్రిల్ 8కి ఇచ్చిన జడ్జిమెంట్ గవర్నర్ల మీద, ప్రెసిడెంట్ల మీద అట్లా సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్ అయిపోయి ఎట్లా చెప్తుంది? ఆర్టికల్ 142ని యూజ్ చేసుకొని ఓవర్ రీచ్ ఎట్లయిపోతున్నది అని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో ఒక సామాన్యుడికి వచ్చే ప్రశ్నలు ఏమని ఉంటాయి? మళ్ళా ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి టైం ఫ్రేమ్ ఉంటే, ఒక గవర్నర్ కి ఒక టైం ఫ్రేమ్ పెడితే, మళ్ళా కోర్టులకు కేసులు సాల్వ్ చేసి టైం ఫ్రేమ్ ఎందుకు ఉండొద్దు? తద్వారా కింది లెవెల్లో కరెక్ట్ గా పనిచేస్తే కోర్టులకు పంచాయతీలు రావు కదా. మళ్ళీ కింది లెవెల్లో పంచాయతీ సాల్వ్ చేయని ఆ ఉద్యోగస్తులు అందరికీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టాలి కదా. ఆ టైం ఫ్రేమ్లలో ప్రాబ్లం సాల్వ్ కాక కోర్టుల ప్రాబ్లం సాల్వ్ అయితే ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని గుంజి పడేయాలి కదా. ఇట్లాంటి లా భారతదేశంలో రావాలి కదా. దీనికోసం ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు ఎందుకు యూజ్ చేయది అన్న పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి సామాన్యులకు. నిమేషనై తప్ప రాంగ్ ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఈ కంటెంట్ నలుగురికి నచ్చితే జర షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీకు ఇట్లా నచ్చినట్టయితే పక్క క్యూఆర్ కోడ్ కూడా అనిపిస్తుంది మాకు, మీరు డొనేట్ కూడా చేయొచ్చు. ప్రతిపక్షాల నాయకులందరూ ఏమంటారు